యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 19 నుంచి 20 వరకు చదువుకుందాం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతిని ఎరుగుదురు గనక ప్రతి మనుషుడు వినుటకు వేగిర పడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండాలను. చాలు. ఈరోజు మన వాక్య భాగ అంశము కోపముతో సమాధానం చెప్పొద్దు. ఏమిటండి ఇది? కోపముతో, ఇది మన బాగా దగ్గరైన విషయం. ఇది మన జీవితాల్లో ఉండే విషయం. ఈరోజు మన జీవితంలో కోపం అది వచ్చిందంటే, కోపముతో వచ్చే సమాధానం అది కుటుంబాలనే కానీ, సంఘాన్నే కానీ, బంధాలనే కానీ అది పగలగొట్టవచ్చు, విచ్ఛిన్నం అనేది చేయవచ్చు. దీర్ఘకాలంలో అది శాశ్వతమైన నష్టానికి కూడా అది దారి తీయవచ్చు. కోపంతో చెప్పే సమాధానం. దేవుడు మనల్ని ఏమంటున్నాడంటే, కోపాన్ని అదుపు పెట్టుకునే వారిలాగా ఉండమంటున్నాడు. ప్రేమతో స్పందించే వారిలాగా ఉండమంటున్నాడు. చాలా దగ్గరైన విషయం అని చెప్పా. మన రోజు మాట్లాడుకునే ఈ సందర్భాల గురించి నేను మాట్లాడుతున్నా, బయటికి ఏం మాట్లాడడం వల్ల. ప్రతిరోజు మన జీవితంలో తారసపడే ఈ కోపాన్ని గురించి రోజు మనం మాట్లాడుకుంటున్నా. మనందరం ప్రార్థించే వారమే, బైబిల్ చదివే వారమే, దేవుని ఎరిగిన వారమే. కానీ ఒక కోపం ఏం చేస్తుందంటే, నియంత్రణ లేకోకుండా మాట్లాడేలా చేస్తుంది. ఈ కోపం సంబంధాలను విచ్ఛిన్నం చేస్తుంది, సంఘాన్ని బలహీనపరుస్తుంది, సాక్ష్యాన్ని, నీ కలిగిన సాక్ష్యాన్ని, ప్రార్థనా అనుభవాన్ని ఏం చేస్తుందంటే చెడగొట్టేదిగా ఉంటుంది. కోపముతో సమాధానము అనేది చెబితే ఏమవుతుంది అంటే నాశనం అయిపోతాం, నాశనం వస్తుంది. మొదటి మాట. ఈరోజు నీ జీవితంలో ఏదో ఒక సందర్భంలో కోపం వస్తుంది. దేవుడు ఏమన్నాడంటే, కోపానికి బదులుగా మౌనంగా ఉండమంటున్నాడు, కోపానికి బదులుగా ప్రేమతో స్పందించమంటున్నాడు. కానీ మనము చేస్తున్న మాట ఏమిటంటే, కోపంతో స్పందిస్తున్నాం కాబట్టి అక్కడ ఏం కలుగుతుందంటే నాశనాన్ని మనము చూస్తూ ఉన్నవారుగా ఉన్నాం. మీ అందరూ అనవచ్చు, నిజంగా మీ కోపం ఉంటుందా? నేను కూడా మిమ్మల్ని అడుగుతా, మీ కోపం ఉంటుందా? నా కోపం ఉంది. మరి మీ కోపం ఉందా? చెప్పండి, చెప్పండి. ఉందా? మన ఇద్దరం ప్రశ్నలు అడుగుతున్నాం. మరి దేవుడు ఏం ప్రశ్న అడుగుతాడు మనల్ని? నీ కోపం ఉందా అని అడగడు ఆయన. ఆయన ఏం మాట్లాడతాడంటే, నీ కోపం వచ్చినప్పుడు ఎట్లా స్పందిస్తున్నావు అంటున్నాడు. నా నీతి నువ్వు నెరవేరుస్తున్నావా? కోపం వచ్చినప్పుడు నా చిత్తాన్ని నువ్వు జరిగిస్తున్నావా? అది మానవుని కోపం దేవుని యొక్క నీతిని నెరవేర్చదు అంటాడు. ఇప్పుడు దేవుడు అడిగే ప్రశ్న, కోపం వచ్చినప్పుడు నువ్వు ఎట్లా స్పందిస్తున్నావు? అది దేవుని ప్రశ్న. ఎందుకంటే కోపంతో చెప్పే సమాధానం అది మాటలు మాత్రమే కాదు, కానీ సంబంధాలను కూడా విచ్ఛిన్నం చేస్తుంది, జీవితాలను కూడా నాశనం చేస్తుంది. సామెతలు రాసిన గ్రంథము 15వ అధ్యాయము ప్రారంభ వచనము. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపము రేపును. ఏమంటారండి? మృదువైన మాట ఏం చేస్తుందంటండి? క్రోధమును చల్లార్చును. కోపంతో కూడిన మాట ఏం చేస్తుందంటే సమస్యను ఇంకా పెంచుతుంది. ఏనండి, ఇల్లెక్కి పెంకులు బాగు చేస్తున్నాడు. పెంకులు బాగు చేస్తుంటే మంచి ఇల్లు ఇమ్మన్నాడు. మంచి ఇల్లు ఇమ్మంటే ఏమో చాలా పనిలో ఉంది. పనిలో ఉంటే ఆయన మంచి ఇల్లు ఇమ్మంటే ఎమ్మడిని ఏం చేసిందంటే కోపంతో మాట్లాడు. ఆయన కోపంతో మాట్లాడు. ఏంటి ఎగబడుతున్నావు అనేమంది. ఏంటి నువ్వు మాట్లాడే, ఏంటి పెంకులు తీసుకుని ఏమైనా చేస్తావేంటి అంది. ఏమందండి? పైన పెంకునే వేస్తున్నాడు, పెంకులు తీసుకుని ఏమైనా చేస్తావా అంది. ఆయనకి అప్పుడు దాకా ఆలోచన రాల. తర్వాత ఏం జరిగిందో మీరే. హల్లెలూయా. కాబట్టి కోపముతో మాట్లాడిన మాట ఏం చేస్తుందంటే సమస్యను పెంచుతుంది. మృదువైన మాట ఏం చేస్తుందంటే సమస్యను ఆపుతుంది. మోషేతో దేవుడు చెప్పాడు, ఓ మోషే, ప్రజలైన వారు దప్పికతో ఉన్నారు,
నువ్వు బండ దగ్గరికి వెళ్ళు, బండతో మాట్లాడు అన్నారు. కానీ మోషే ఏం చేశాడు? బండ దగ్గరికి వచ్చాడు, బండను కొట్టాడు. ప్రజల దగ్గరికి వచ్చాడు, కోపంతో మాట్లాడాడు. మోషే చేసిన దాన్ని బట్టి దేవుడేమీ తన యొక్క ఆలోచన మార్చుకోలేదు. ప్రజలకు కావాల్సిన నీరు బండ నుంచి ఇచ్చాడు. కానీ కాని మాట మోషే మాట్లాడాడు. ఈరోజు మనకి మాట్లాడిన ప్రతి మాటకి తీర్పులోకి వస్తుంది. లెక్క అనేది అప్పచెప్పవలసి వస్తుంది. ఎవరో ఏదో మాట్లాడారని ప్రత్యుత్తరము చెప్పడం నీది పని కాదు. అది దేవునికి అప్పచెప్పు. తీర్పు తీర్చే పని నీది కాదు. తీర్పు తీర్చే పని ఎవరిది? దేవుడిది. ఇప్పుడు మోషే కాని మాట అన్నాడు. దేవుడు మోషే గురించి ఏమన్నాడంటే, నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు. మోషే గురించి ఏమన్నాడు? మిక్కిలి సాత్వికుడు అంటున్నాడు. మోషే ఎలాంటి వాడు? దేవుని యొక్క ఉగ్రత ప్రజల మీదకు రాకోకుండా అడ్డంగా నిలబడిన వాడు. అట్లాంటి నమ్మకమైన పరిచర్య చేసిన మోషే విషయంలో ఒక క్షణికమైన కోపం ఏం చేసిందంటే, అందరినీ కానాకు నడిపించింది, కానీ నడిపించే నాయకుడు కానాకు వెళ్ళకోకుండా ఆగిపోయాడు. ఎంత బాధాకరం అండి! అందరూ కానాకు నడిపించబడ్డారు, కానీ నడిపించే నాయకుడు కానాకు వెళ్ళగలిగాడా? మధ్యలోనే ఆగిపోయిన వాడుగా ఉన్నాడు. ఒక్కోసారి మన కోపం ఏం చేస్తుందంటే, మన గమ్యం వెళ్ళనీయకోకుండా మనం ఏ లక్ష్యాలైతే కుటుంబం పక్షం కలిగి ఉన్నామో, బిడల పక్షంగా కలిగి ఉన్నామో, అదేవిధంగా ఆర్థికపరమైన లక్ష్యాలు ఏదైతే కలిగి ఉన్నామో, ఈ కోపం ఏం చేస్తుందంటే మన గమ్యానికి సమీపంగా తీసుకెళ్తుంది, కానీ గమ్యంలోకి చేరలేదు. కానాకు సమీపంగా వెళ్ళాడు, కానీ కానా వెళ్ళలేకపోయాడు. ఎందుకంటే యెహోషువ, కాలేబు వచ్చారు కదా, మోషేతో అన్నారు కదా, అయ్యా కానా బాగుంది, మనం వెళితే దేవుడు మనం స్వాధీనం పరచుకోగలుగుతాం, ఒక్క అడుగు దూరం. కానీ దగ్గరగా వచ్చాడు, కానీ మోషే ఎక్కడికి వెళ్ళలేకపోయాడు? కానాకు వెళ్ళాడు. ఆ రోజు దేవుడు బండతో మాట్లాడమంటే బండను కొట్టాడు. మనుషులతో ఏం చేశాడంటే అతడు కోపంతో మాట్లాడినవాడు. దేవుడు మన పని చేయొచ్చు, కానీ మన కోపానికి ఖచ్చితంగా ఏముంటుందో తెలుసా? ప్రతిఫలం అనేది ఉంటుంది. జాగ్రత్త. ఇంకొంచెం లోతుగా మనం వెళదాం. కయ్యూను ఉన్నాడు. కయ్యూను దేవుని యొక్క సన్నిధానంలోకి అర్పణ తీసుకొచ్చాడు. అర్పణ తెచ్చాడు, మంచిదే, కానీ సరిగ్గా స్పందించాల, సమయానికి స్పందించాల. నీ జీవితంలో కానుకిస్తున్న మంచిదే, నేను అంటున్న మాట ఇంకో రకంగా అర్థం చేసుకోవద్దు. ఇక్కడ కయ్యూను తనకు పండిన పంటలోది కొంత దేవుని సన్నిధానం తీసుకొచ్చాడు, కానీ ఎప్పుడు తీసుకొచ్చాడు? కొంతకాలం అయిన తర్వాత. అప్పటికైనా తీసుకొచ్చేవాడా అంటే తీసుకొచ్చేవాడు కాదు. సహోదరుడు ఏం చేస్తున్నాడు? పుట్టిన పశువు వెంటనే దాని ప్రథమ ఫలంగా ఏం తీసుకొచ్చేస్తున్నాడు? అప్పుడు కరుకు పుట్టింది. అప్పుడు కరుకు పుట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు దేవుని సన్నిధానం తీసుకొస్తున్నాడు. ఈరోజు దేవుని ఎడల మనం ఏముండాలంటే మంచి భావం కలిగిన వారుగా ఉండాలి. నువ్వు స్పందించే తీరే దేవుని ఎడల నీకున్న ఆ యొక్క ఆశను చూపెడుతుంటుంది. కయ్యూను స్పందించిన తీరే దేవుని ఎడల అతనుకున్న ఆశను కానీ, దేవుని అతనుకున్న ప్రాముఖ్యతను కానీ చూపించింది. దేవుడు ఆ యొక్క అర్పణను తిరస్కరించిన వాడుగా ఉన్నాడు. కయ్యూను కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు దేవుడు హెచ్చరిస్తాడు. దేవుడు మనతో మాట్లాడతాడు. ఇదిగో కోపం నీ వాకిట్లో ఉందయ్యా, కయ్యూను కోపము నీ గుమ్మంలో ఉందయ్యా అని అంటుంటే, ఆ మాటను కయ్యూను హెచ్చరించబడిన కయ్యూను లక్ష్య పెట్టకపోవడం వలన ఏం జరిగిందంటే ఆ కోపం మాటలుగా మారింది. ఆ మాటలు పగగా మారింది. ఆ పగ ఏం చేసిందంటే ప్రాణం తీసేలాగా చేసింది. ఆ ప్రాణం తీసే అనుభవం ఏం చేస్తుందంటే పాపంలోకి అతను నెట్టివేసేలాగా చేస్తుంది. ఒక కోపం ఏం చేస్తుందంటే ఒక కుటుంబాన్ని నాశనం చేసింది కదా. కయ్యూను యొక్క కోపం. అతడు దేశదిమ్మరయ్యాడు, ఏబేలు చనిపోయిన వాడుగా ఉన్నాడు. ఆది దంపతులు బిడ్డలు వాళ్ళు. ఎవరు వాళ్ళు? ఆది ఒక కోపం వారి కుటుంబంలోకి. ఆమె చేసిన పాపమేమో దేవుని సహవాసాన్ని పోగొట్టుకున్న, మహిమను పోగొట్టుకున్నా చేస్తే, ఈతం చేసిన కోపం ఏం చేస్తుందంటే కుటుంబాన్నే నాశనం చేసేలా చేసింది. ఇక్కడ ఒక తండ్రి కుటుంబంలో ఉన్నాడు, బిడ్డలు కలిగి ఉన్నాడు. ప్రతి చిన్న విషయానికి ఆ తండ్రి బిడ్డల మీద కోపపడేవాడటండి. ఆ తండ్రి ఇంటికి వస్తుంటే ఇంట్లో వాళ్ళందరికీ భయం అనిపించేదంటండి. ఒకసారి బాధ కూడా అనిపించేదంటండి. ఒక చిన్న కుమారుడు తనకు తెలిసిన అక్షరాలతో, అమ్మో నాన్న కోపంగా ఉంటే మాకు భయం వేస్తుంది, అంతకంటే ఎక్కువ నాకు బాధ అనిపిస్తుంది అని రాసుకున్నాడు పేపర్ మీద. మరి ఎందుకు చదివాడు తండ్రి? ఆ పేపర్ చదివాడు. అంటే నన్ను చూసి భయం వేస్తే సహజం, కానీ బాధ ఎందుకు ఇస్తుంది? నన్ను చూసి నా బిడ్డ ఎందుకు బాధపడుతున్నాడు అంటే ఆ బాధకు కారణం నా కోపమా?
నా కోపమే నా బిడ్డలో దుఃఖాన్ని కలిగించిందని అతని మనసు దుఃఖ వేదంతో నిండిపోయిందంటండి. ప్రవర్తన మార్చుకున్నాడు. అంటే కోపగించడం మార్చుకున్నాడు. అలా మార్చుకోవడం వల్ల ఏం జరిగిందంటే బిడ్డలైన వారందరూ కూడా తండ్రికి దగ్గరైన వారుగా ఉన్నారు. కుటుంబం అనేది కట్టబడింది. సంబంధాలు అనేవి బ్రతికించబడ్డాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కోపముతో కూడిన మాట గుండెను గాయపరుస్తుంది. ప్రేమతో కూడిన మాట గుండెలో ఉన్న గాయాన్ని ఏం చేస్తుందంటే నయం చేస్తుంటుంది. కోపం వచ్చినప్పుడు నోరు నిదానంగా తెరుచుకుంటుందా? వేగంగా తెరుచుకుంటుందా? చెప్పాలి. ఇదంతా మన గురించే. కోపం వచ్చినప్పుడు నోరు వేగంగానా? నిదానంగానా? పెద్దగా తెరుచుకుంటుందా? చిన్నగా తెరుచుకుంటుందా? కోపం వచ్చినప్పుడు నా నోరుకి స్పీడ్ ఎక్కువ. నోరుకి ఏమి ఎక్కువండి? వందే భారత్ కన్నా వేగంగా వెళ్ళద్దు నోరు. హల్లెలూయా! మన ఊర్లో ఫాస్టెస్ట్ దేశంలో ఫాస్ట్ ట్రైన్ అదే కదా! వందే భారత్. హృదయం మూసుకుపోతుంది. నోరేమో వేగంగా తెరుచుకుంటుంది. ఉదయమే మూసిపడుతుంది. కానీ దేవుని యొక్క వాక్యం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని అంటే మానవ యొక్క కోపం. నువ్వు ఎంత వేగంగా నోరు తెరుస్తున్నావో వేగంగా తెరిచే నోరు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు వేగంగా మాట్లాడే నోరు గురించి మాట్లాడుతున్నాడు. కోపంతో మాట్లాడు. అది దేవుని యొక్క నీతిని నెరవేరుస్తుందా? దేవుని యొక్క నీతిని. నీ మాటలు ఎవరినైనా గాయపరిచాయా? నీ కోపం వల్ల ఏ సంబంధమైన నాశనమైందా? దేవుడు సూటిగా ఈరోజు నిన్ను అడుగుతున్నాడు. నిజంగా నీకొచ్చిన కోపం నష్టాన్ని కలిగించిందా? లాభాన్ని తీసుకొచ్చిందా? ఇది నేను వాక్యంగా చెప్పడంలా, మీతో నేను మాట్లాడటం. మన కోపం మనకు నష్టానికి, కుటుంబానికి నష్టాన్ని కలిగించిందా? లాభాన్ని కలిగించిందా? అది మన ఎవరికి చెప్పవలసల్లా. మన మనసులో మన అంతరాత్మ ఉంటుంది. అంతరాత్మ మనతో మాట్లాడితే చాలు, దాని గురించి దేవుడు కార్యము జరిగిస్తాడు. కోపం నోట్లో ఉంటే, మన నోట్లో కోపం ఉంటే జ్ఞానం ఏమైపోతుందంటే బయటకు వెళ్ళిపోతుంది. ఈరోజు నీ జీవితంలో కోపంతో మాట్లాడే మాట, ఉద్రేకంతో కూడిన మాట, వేగంతో కూడిన మాట, అది నీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది. కాసేపు నిదానించినట్లయితే బాగుండేది అనిపిస్తుంది. తొందరపాటుగా మాట్లాడావు, ఆడగోడ మాట మాట్లాడావు, మాట్లాడడం కూడా మాటలు మాట్లాడావు. తర్వాత నువ్వు ఎంత చింతించినా కూడా ఏం జరుగుతుందంటే ఆల్రెడీ ఒక మనిషి యొక్క హృదయాన్ని అది ఎంతగా గాయపరచాలో అంతగా గాయపరిచింది. ఎంతగా నష్టం చేయాలో అంతగా నష్టం చేసింది. నువ్వు వేగంగా మాట్లాడు ఒక మనిషి యొక్క హృదయాన్ని గాయపరచడం మాత్రమే కాదు, కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే నీ సాక్ష్యాన్ని కోల్పోయావు. నీ జ్ఞానం బయటికి వెళ్ళిపోయింది. నీ బుద్ధి ఏంటో బయటపడిపోయింది. కోపంతో మనం మాట్లాడితే, కోపంతో నోరు నిండి ఉన్నట్లయితే జ్ఞానం ఏమైపోతుందండి? బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు దాకా నువ్వు జ్ఞానం కలిగి నోరు మూసుకున్నావు, అందరూ నేను బుద్ధిమంతుడు అనుకున్నారు. కానీ కోపం కలిగి నోరు తెరిచావు, నీ బుద్ధి ఏంటో బయటపడిపోయింది, నీ జ్ఞానం నీలోంచి బయటికి వెళ్ళిపోయింది. అందుకే దేవుడు చాలా సూటిగా మాట్లాడుతున్న వాడుగా ఉన్నాడు. నువ్వేం చేయాలంటే నువ్వు కోపపడు. సామెతలు రాసిన గ్రంథము 14వ అధ్యాయం 29వ వచనం. ఏ కష్టము చేసినను చదవండి అక్క. దీర్ఘశాంతము కలిగిన వాడు మహావివేకి, ముంగోపి మూఢత్వమును బహుమానంగా పొంచును. వీడంటే రోట్లో పెట్టి రోకలేసి దంచిన వీళ్ళు ఉన్న మూఢత్వం పోదట. ముంగోపి, నాకు ముక్కు మీద కోపం అంటారు చాలామంది. ముంగోపి, మూడంగోపి, ముక్కు మీద కోపం మూడు ఏం పొందుతాడంటండి? మూఢత్వాన్ని బహుమానంగా పొందుతాడు. కోపం పెరిగితే జ్ఞానం తగ్గుతుంది. కోపం నియంత్రిస్తే వివేచన పెరుగుతుంది. ఈరోజు నీలో ఉన్న కోపం నీలో జ్ఞానాన్ని తగ్గించేదిగా ఉందా, వివేచన పెంచేదిగా ఉన్నదా? సూటిగా దేవుడు నిన్ను అడుగుతున్నాడు. మరలా నేను చెప్తున్న మాట ఏమిటంటే, కోపం వచ్చినప్పుడు నోరు వేగంగా కదులుతుంది, హృదయం మూసుకుపోతుంది, బుద్ధి బయటపడుతుంది, జ్ఞానం బయటకు పోతుంది. ఒక ఎంప్లాయ్, మంచి ఎంప్లాయ్, కానీ అతను కోపం ఎక్కువ. ఆ కోపాన్ని బట్టి అందరి మీద అరిచేస్తున్నాడు. చాలామంది గాయపడ్డారు. ఒకరోజు జాబ్ పోయింది. ఒక అతను అన్నాడు, నువ్వు నీతిగానే ఉన్నావు, నువ్వేమి తప్పుగా ఆలోచించడంలా, కానీ కోపంగా ఆలోచిస్తున్నావు, కోపంగా మాట్లాడుతున్నావు అని ఆ వ్యక్తి చెప్పినప్పుడు
తనలో దిద్దుబాటు అనేది మొదలైంది. ఎప్పుడైతే ఆ కోపాన్ని తగ్గించుకోవాలనుకున్నాడు, జీవితంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం ఏం చేసిందంటే అతని జీవితాన్ని మార్చింది. కోపం, ఆ కోపం ఇప్పుడు ఏం చేసిందంటే మౌనంగా మారింది. మౌనం ఏంగా మారిందంటే ప్రార్థనగా మారింది. ప్రార్థన అతనికి ఏమొచ్చిందంటే సహనం అనేది ఇచ్చింది. ఈ సహనం ఏం చేసిందంటే మరలా అతనికి ఉన్నతమైన ఉద్యోగం ఇచ్చింది. జీవితాన్ని స్థిరపరిచింది. అతని ద్వారా మరొక మంది కట్టబడుచున్న వారుగా ఉన్నారు. మరలా చెప్తున్నా, మనం కోపంతో నోరు తెరిస్తే జ్ఞానం ఏమైపోద్ది? బయటికి వెళ్ళిపోతుంది. జ్ఞానము బయటికెళ్ళిపోతుంది. మన బుద్ధి అనేది బయటపడుతూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విషయంలో కూడా మనం చూద్దాం. ఆయన విషయంలో కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు ఏమి ఎంచుకున్నాడంటే ప్రేమను ఎంచుకున్న వాడుగా ఉన్నా. ఆయన మనకు మాదిరి కోపం రాలేదంటే? కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు నీ ఎంత చూస్తారా అనలా. ఆయన ప్రార్థన చేశాడు. తన కోపాన్ని దేవుని చేతుల్లో పెట్టిన వాడుగా ఉన్నాడు. మరి ఈరోజు మనం ఎలా చేస్తున్నాం? ఎప్పుడు అవకాశం దొరికిద్దా? ఎప్పుడు సమయం దొరికిద్దా? ఆ మనిషి మాట్లాడుతుంటే మాట్లాడే ప్రతి మాటలో కూడా ఎప్పుడు పొల్లిరుద్దామా? ఎప్పుడు ఎత్తిపొడుద్దామా? అన్న ఆలోచన మనకొస్తుంది. ఏ మాట మాట్లాడతాడా? భూతద్దంలో పెట్టి చూద్దాం. ఎప్పుడు తిరుగుతాడా? మనం అనుకున్న నూరిన కత్తులన్నీ బయట తీద్దామా అని చూస్తూ ఉంటాం. మనసులో ఏముంది? మనసులో కోపం ఉంది కాబట్టి నూరిన కత్తులు బయటికి ఎప్పుడు తీద్దామా అన్న ఆలోచన మనకు కనపడుతూ ఉంటుంది. కానీ దేవుని యొక్క విషయం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విషయం. ఆయన యొక్క విషయంలో హేళన చేశారు. చులకనగా మాట్లాడారు. ఓ యూదుల రాజా, నీకు శుభమన్నవారుగా ఉన్నారు. మార్గ మధ్యంలో అతన్ని ఎంత చులకనగా చేశారంట. అంత చేసినా ఆయన దేన్ని ఎంచుకున్నాడంటే ప్రతీకారాన్ని ఎంచుకోలేదే, ప్రేమను ఎంచుకున్నాడు. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. ఆయన దూషించబడి బదులు దూషించలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక, ఏమంటే శ్రమ పెట్టబడి బెదిరించక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను, ఇదిగో నేను గనక బతుకుంటే నువ్వు నాశనం అయిపోతుంది, నా కళ్ళారా చూస్తారా, నేను చూడకుండా సావుండ్రా అంటూ ఉంటా. ఇప్పుడు శ్రమ పెట్టబడి ఆయన బెదిరించాడా? చెప్పాలి. నువ్వు కుక్క సాగు వస్తావు, టిప్పర్ లారీ కింద పడిపోతావు. ఏమంటారండి? ఇప్పుడు శ్రమ పెట్టబడి ఆయన బెదిరిస్తున్నాడా? కొంతమంది అమ్మో ఆమె మాట్లాడిందంటే సాలరా బాబు, ఏమైపోద్దంటండి, తల్లా నీ నోరుకు దండం తల్లు, అమ్మా మాట్లాడొద్దమ్మా, అమ్మా మాట్లాడొద్దమ్మా అని కొంతమంది మాట్లాడొద్దని నోరు జరిగిపోద్దని అంత భయం. మాట్లాడితే చాలు జరిగిపోద్దని భయం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విషయంలో కూడా నిందించబడ్డాడు, శ్రమ పెట్టబడ్డాడు, కానీ ఆయన బెదిరించలా. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన కోపాన్ని, తన బాధని అప్పగించిన వాడు. బాధలో ఆయన ప్రతీకారం చూడలేదు, అవమానం వచ్చింది, శాపాన్ని చూడలేదు. ఎంత కష్టం వచ్చినా కూడా తన బాధను ప్రేమగా దేవునికి అప్పగించిన వాడుగా ఉన్నాడు. సిలువపైన యేసు అవమానించబడ్డాడు, కొట్టబడ్డాడు, చులకన చేయబడ్డాడు. నోరు తెరవలేదా ఏ ప్రేమ, బదులు పలకలేదాయా? ఇది ఎవరి కోసమో, ఇది ఎవరి కోసం? ఇది మన కోసమే. అంటే తన ప్రేమను న్యాయముగా, తన కోపాన్ని న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అప్పచెప్పాడు. ఈరోజు మన జీవితంలో ఎక్కడ కోపమో అక్కడే. ఈ ఫంక్షన్లో అవమానం చేసింది కాబట్టి నా ఇంటికి కేకేసి నేను అవమానం చేసేయాలి అంటే దేవుడు ఏమంటున్నాడు? కీడుకి ప్రతి కీడు చేయక మేలైనది చేయి, మేలైనది చేయమంటున్న వాడిగా ఉన్నాడు. ఎంత చక్కటి మాట అండి. ఈరోజు న్యాయముగా తీర్పు తీర్చి దేవుడు ఉన్నాడు మనకి. న్యాయానికి కర్త అయిన దేవుడు ఉన్నాడు, న్యాయాధిపతి అయిన దేవుడు ఉన్నాడు, సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన తీర్పు తీర్చడానికి 2వ రాకల్లో వస్తున్న వాడుగా ఉన్నాడు. ధవళవర్ణ సింహాసనం మీద ఆయన కూర్చుంటాడు, 24 పెద్దలు కూర్చుంటారు. నీకెందుకు అంత బాధ? ఈరోజు మనం ఈ సత్యాన్ని ఎరిగిన వారుగా ఉన్నట్లయితే న్యాయముగా తీర్పు. ఇంట్లో ఏదైనా జరిగిందనుకో వెంటనే పిల్లలు ఏం చేస్తారో తెలుసా? చెప్పండి, పిల్లలు ఏం చేస్తారు? అమ్మకి వచ్చి చెప్తారు. అమ్మ ఏం చేస్తారు? న్యాయముగా తీర్పు తీస్తారు. నాన్నకు వచ్చి చెప్తారు, న్యాయంగా తీర్పు తీస్తారు. ఇంకొంచెం పెద్దగా అయ్యారనుకోండి చిన్నగా గెలతం మొదలు పెడతారు, వీళ్ళ తీర్పులు తీర్చమా. ఇంకొంచెం పెద్ద అయ్యారనుకోండి వారికి నష్టం చేయడం మొదలు పెడుతూ ఉంటారు. అంటే గెలడం రానప్పుడు, లేకపోతే కొట్టడం రానప్పుడు ప్రతిదీ ఎవరికి వచ్చి చెప్తారు?
పిల్లలు తల్లి చెప్తారు. అంటే తల్లి తీర్పు తీర్చిద్దని. మరి ఈరోజు మనకు కూడా దేవుని మీద ఆధారపడినట్లయితే మనం దేవుని దగ్గరకొచ్చి తీర్పు తీర్చమంటాం. న్యాయంగా తీర్పు దేవునికి అప్పచెప్తాం. ఆయన తీర్పు తీరుస్తాడో లేదో. కానీ దాని బదులు మనం ఏం చేస్తామంటే అవమానం బదులు శాపాన్ని కాకోకుండా ప్రేమను చూపించేవారుగా ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్నది. ఆయన నోరు తెరవకోకుండా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు, వీరిని క్షమించు. యేసు కోపాన్ని దాచలేదు, కానీ అదే కోపాన్ని దేవుని చేతిలో పెట్టాడు. ఆయన శత్రువులతో పోరాడలేదు, ప్రార్థన చేస్తా, అయ్యా నా ఆత్మ నీకు అప్పగిస్తా, అయ్యా వీరేం చేస్తున్నారు, వీరు ఎరగరయ్యా, వీరు క్షమించండి అయ్యా. కోపం వచ్చింది, కానీ ఏం చేస్తున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడే. ఎవరి నిమిత్తము? కోపం తీసుకొచ్చిన వారి నిమిత్తమే ఆయన ప్రార్థన అనేది చేస్తున్నవాడుగా ఉన్నాడు. ఈరోజు మన కోపం దేవుని చేతిలో ఉంటే మన మాటలు ఎలాగుంటాయి అంటే ఆశీర్వాదంగా ఉంటాయి. మన ప్రార్థన ఎలాగుంటుందంటే ఆశీర్వాదంగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కోపము న్యాయంగా తీర్పు తీర్చి దేవుని చేతిలో పెట్టాడు కాబట్టి ఆయన ప్రార్థన ఎలాగుందంటే సమస్త మానవాళికి ఆశీర్వాదంగా మార్చబడింది. అందుకే తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు, వీరిని, ఆ ప్రార్థనే కదా అక్కడ ఉన్న వారందరికీ ఆశీర్వాదకరంగా మార్చబడింది. లేకపోతే దేవుని యొక్క ఉగ్రత వారు పొందుకునేవారు కదా. ఈరోజు మీ కోపము ఏం చేయాలంటే వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. ఆ కోపంలో చేసిన ప్రార్థన ఎవరికి ఆశీర్వాదకరంగా ఉండాలటండి? నేను ఏడిపించిన వారికి ఆశీర్వాదం అవును గాక. గట్టిగా అల్లు చెప్పండి, మనస్ఫూర్తిగా అల్లు చెప్పండి. ఇప్పుడు నేను ఏడిపించిన వారు శుభ్రంగా ఉండాలా లేదా? అట్టెట్ట కుదురుద్ది? అట్లా ఎట్లా కుదురుద్ది? దేవుని ఏం చేస్తున్నాడండి? ఏడిపించిన వారి కోసం ఏం చేశాడండి? ఎట్టా చేశాడు? నేను ఎప్పుడు ఒక మాట చెప్తా. ఒక ఆమెకు బాధ కలిగితే ప్రార్థన చేసింది. ఏం చేస్తావు నాకు తెలియదయ్యా, టిప్పర్ లారీ కొద్దాలి, హాస్పిటల్కి వెళ్ళాలి, వైద్యం చేయించుకుంటా, ఖర్చులు డబ్బులు ఉండకూడదు, కుక్క సాగు చావాలి. నా ప్రార్థన వింటున్నందుకు ఆమెన్. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థన ఏడిపించిన వారికి ఎలాగ మార్చబడింది? ఆ ప్రార్థన ఆశీర్వాదంగా మార్చబడింది. అటువంటి అనుభవంలో దేవుడు మనల్ని బలపరచునుగాక. హల్లెలూయా. ఇక నుంచి ప్రార్థన చేస్తాం మానేస్తారేంటి? దేవుని సంఘంలో కూర్చున్న బిడ్డలమైన మనం ప్రార్థన చేస్తే ఏం చేయాలండి? మన ప్రార్థన మన శత్రువులకు కూడా ఎలాగ ఉండాలటండి? మరి సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్న ప్రార్థన అదే కదా. ఆ ప్రార్థనే కదా దేవుని యొక్క ఉగ్రత మానవాళి మీద రాకోకుండా వారందరూ కూడా రక్షించబడింది. ఇక్కడ పేతురు ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు, ఒక చోట ఉన్నారు. శిష్యులు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని బంధించబోతున్నారు. వెంటనే పేతురు ఏం చేశాడంటే కత్తి తీసుకొని చెవి నరికాడు. కత్తి తీసుకొని చెవి నరిగితే యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? ఎంత బాగా నరికావు పేతురు, నేనంటే నీకు ఎంత లవ్వు, కాబట్టి ఇంకో చెవి కూడా నరికే అన్నాడా? కత్తి పట్టుకున్నాడు, కత్తితోనే నశించిపోతున్నాడు. మత్తయి సువార్త 26:52 యేసు ఏం చేశాడు అంటే ఆ గాయం, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేతనే నశించుదురు. అంటే దేవుడు పేతురు చెవు నరకగానే మంచి పని చేసే పేతురు అన్నాడా, కత్తి వరలో పెట్టమన్నాడా? కత్తి వరలో పెట్టవయ్యా అని ఆ గాయాన్ని మరలా కట్టి బాగు చేశాడు. ఈరోజు పేతురు లాంటి స్వభావం మనది. పేతురు లాంటి స్వభావం మనది. యేసు మనల్ని పిలుస్తున్నాడు, లోపల పెట్టు ఆ కత్తిని. కొంతమంది కారాలు మిరియాలు నూరుతున్నారు అంటారు కదా. కారాలు మిరియాలు ఎందుకు నూరుతున్నారు చెప్పండి? కళ్ళల్లో కడతాయి. ఇప్పుడు మరలా చెప్తున్నా, నీ కత్తిని వరలో పెట్టు. దేవుడు చెప్తున్న మాట. పేతురు లాంటి మనతో దేవుడు పిలుస్తున్నాడు, నీ కత్తిని వరలో పెట్టు. ఒక ప్రాంతంలో ఒక సహోదరి తన పనిచేస్తున్న స్థలంలో బాగా అవమానించబడింది. అవమానించబడిందని ఆమె ఎదురు తిరగల, ఆమె తిరిగి మాట్లాడాల, మౌనంగా ఉంది. మౌనంగా నుండి వారి నిమిత్తం ప్రార్థన చేసుకుంది. కొంతకాలం అయిన తర్వాత అదే ప్రాంతంలో ఎవరైతే అవమానించారో అవమానించిన ఆ ఇద్దరు ఆ స్త్రీ దగ్గరకు వచ్చి క్షమాపణ వేడుకున్నారు. ఎందుకు క్షమాపణ వేడుకున్నారు? అమ్మా, మా జీవితంలో ఒక మార్పు వచ్చింది, అదేదో నీ మాటలు బట్టి అయితే మా మార్పు రాలా,
నీ ప్రవర్తన బట్టి మేము మా జీవితం మేము మార్చుకున్నాం అంటున్నారు. హల్లెలూయా. నిజంగా మన మాటల కంటే ఎక్కువగా మన ప్రవర్తన ఎదుటి వారి యొక్క జీవితంలో మార్పు తీసుకొచ్చే సాధనంగా దేవుడు మార్చును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు నీ జీవితంలో ఏదో నీకు ఇబ్బంది కలిగింది, వెంటనే ఇది నా హక్కు అని నీ హక్కును కాపాడుకోవడానికి నువ్వు పోట్లాడుతున్నావా, లేకపోతే దేవుని యొక్క ప్రేమను ప్రతిబంధిస్తున్నావా? ప్రతి ఒక్కరూ ఇది నా న్యాయమైన హక్కు అని హక్కును కాపాడుకునే విషయంలోనే మనం నోరు తెరుస్తున్నాం, కానీ దేవుని ప్రేమను ఎంతవరకు మనము ప్రతిబింబించే వారంగా ఉంటున్నాం? యేసుక్రీస్తు ప్రభువారైతే తనకు వ్యతిరేకంగా ఎవరైతే నడిచారో, మాట్లాడారో, తన కోపాన్ని దేవునికి అప్పచెప్పి వారి నిమిత్తం ప్రార్థన చేస్తేనంటండి, ఆ ప్రార్థన వారందరికీ ఆశీర్వాదకరంగా మార్చబడింది. ఈరోజు నీ ప్రార్థన నీ శత్రువులకు ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. కోపములో అదుపు పెట్టుకున్న వాడే నిజమైన విజేత. బైబిల్ గ్రంథంలో ఒకటి ఉంటుంది, పట్రమును పట్టుకున్న వాడు కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు అంటున్నాడు. అంటే కోపాన్ని అదుపులో పెట్టుకునేవాడు గొప్పవాడు అటండి. ప్రపంచం ఏమంటుంది? తగ్గొద్దు. అసలు ప్రపంచం ఏమంటుంది? అసలు నువ్వేమాత్రం తగ్గొద్దు, ఎదుటివాడిని ఓడిస్తేనే విజయం అంటది. అది నోరు మూయిస్తేనే విజయం. అసలు మా ఓళ్ళేడు, మా ఓడు ఉంటే పెద్ద నోరు మూసుకుని వెళ్ళిపోయాడు అంటూ. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఎదుటివాడిని ఓడిస్తేనే విజయం అంటలేదండి, కోపాన్ని అణుచుకుంటేనే గొప్ప విజయం అంటున్నాడు. హల్లెలూయా. నీ కోపాన్ని తగ్గించుకుంటేనే గొప్ప విజయం అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు దావీదు ఒకరోజు తనకు వ్యతిరేకంగా సౌలు నిలబడ్డాడు. ఏ సౌలు అయితే ఈటి విసిరాడో అదే సౌలు దావీదు చేతికి చిక్కాడు. కత్తి దావీదు చేతిలో ఉంది. సౌలు యొక్క కంఠాన్ని 2 ముక్కలు చేయొచ్చు, కానీ చిన్న వస్త్రం కోసాడు. ఈ అభిషక్తుని నేను ముట్టను, ఈ అభిషక్తిని నేను ఏం చేయను, అది దేవునికి అప్పచెప్తున్నాను అన్నాడు. ఎంతకీ దావీదు ఏ విషయంలో గెలిచాడు చెప్పండి? దావీదు ఎందులో గెలిచాడు? సౌలు మీద గెలిచాడా? కోపాన్ని తగ్గించుకునే విషయంలో గెలిచాడా? అడిగి చెప్పాలి. కోపాన్ని తగ్గించుకునే విషయంలో దావీదు గెలిచిన వాడు. ఎదుటి శత్రువు ఉన్నాడు, చేతుల ఖడ్గం ఉంది, కానీ అతను గెలవాలనుకోలేదు, తనలో ఉన్న కోపాన్ని గెలవాలనుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు చెప్తుంది అదే, నీ ఎదుటి శత్రువు ఉన్నాడు, శత్రువుని గెలవడం కాదు, నీలో ఉన్న కోపాన్ని ఈ నూతన సంవత్సరం నువ్వు గెలుచుదువుగాక. నీలో ఉన్న కోపముకి ఓటమి వచ్చునుగాక. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరం నేను చెప్పే విలువైన మాట ఇది ఒకటే. నీ శత్రువు కన్నప్పుడు శత్రువు మీద విజయం కాదు దేవుడు కోరుకునేది, నీలో ఉన్న కోపం మీద నువ్వు విజయం సాధించాలని కోరుకు. అది దేవుని యొక్క ప్రజల యొక్క బిడ్డల యొక్క లక్షణం. యేసు కూడా అదే కదా, కోపం మీద విజయాన్ని సాధించిన వాడిగా ఉన్నాడు కదా. యేసేపు ఉన్నాడు, అనలైన వారు ఎన్ని పనులు చేశారండి. తన జీవితాన్ని ఎంత ఆగం చేయాలో అంత ఆగం చేశారు, ఎంత బస్టాండ్ పాలు చేయాలో అంత బస్టాండ్ పాలు చేశారు, గుంట్లో పడేశారు. ఎట్లాగొట్లా గుంట్లో ఉన్నాడంటే లేచి వాడిని ఉచితంగా బానిసగా అమ్మేశారు. గుంట్లో పడి ఉన్న ఒక రకంగా ఉండేది, బానిసగా అమ్మడం వల్ల జీతం లేని చాకరీ చేయాల్సి వచ్చింది. అక్కడ లేని నింద, ఆ నింద బట్టి చెరసాల. ఎంత కోపం అన్నల మీద రావాలి? బానిస గుంట్లో పడ్డప్పుడు కోపం రావాలి, అమ్మి వేసినప్పుడు కోపం రావాలి, జీతం లేకోకుండా పనిచేస్తున్నప్పుడు కోపం రావాలి, లేని నింద, ఇదంతా వాడి వాళ్ళే వచ్చింది. కొంతమంది ఇంట్లో ఉంటారు, ఎప్పుడో ఒక తొందరపాటు నిర్ణయాల్లో నష్టం వచ్చింది. ఆ రోజు నష్టం కన్నా ప్రతిరోజు ఇంట్లో వాళ్ళ మాటలు ఉంటాయండి. ఇది ఆ రోజు నువ్వు తీసుకునే నిర్ణయం మాకు ఈ దరిద్రం కారణం, నువ్వు చేసిన నడకే మాకు ఈ దరిద్రం కారణం. అప్పుడు జరిగిన నష్టం 10 రూపాయలే, కానీ నువ్వు రోజు మాట్లాడుతున్న నష్టం 1000 రూపాయలు. ఇక్కడ నేను చెప్తుంది కూడా అదే. అక్కడ యేసేపు అనలేక జీవితంలో నష్టం చేశారు. ప్రతిరోజు తలుచుకున్నాడా? వాళ్ళు లేకపోతే ఏంటి, దేవుడు నాకు తోడై ఉన్నాడు అన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా ఆ రోజు ఏదో నష్టం వచ్చింది, ఇంకా ఆ నష్టాన్ని ఎత్తి చూపడం కాదు, ఆ మనిషిని నువ్వు చులకన చేసి మాట్లాడడం కాదు, దేవుడు నీకు తోడై ఉన్నాడా లేదా? నిజంగా దేవుడు నీకు తోడైనట్లయితే నువ్వు కోల్పోయిన దానికి రెట్టింపు సాధన పొందుకుందువు గాక. హల్లెలూయా. యేసేపు జీవితంలో కోపం వచ్చింది, అనలైన వారు ఎదురుగా వచ్చారు, చిక్కారా నా చేతిలో కనలేదండి. అనలారా, ఇదంతా మన మేలు నిమిత్తమే జరిగిందని కోపం మీద విజయం సాధించి ప్రేమను వారికి బహుమానంగా అందించిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ రోజు యేసులో చూపిన ప్రేమ,
ఈరోజు యేసేపులో చూపిస్తున్న ప్రేమ అనలేని వారికి ఏమైందంటే అది ఆశీర్వాదం కావలేదా? అది ఆహారంగా మారలేదా? ఆ ప్రాంతంలో వారు క్షేమంగా నివాసం చేసి కృప పొందుకోలేదా? ఈరోజు నీకు కలిగిన నష్టము, నీకొచ్చిన కోపము నీ సహోదరులకి నష్టంగా ఉందా? లాభంగా ఉందా? యేసేపు యొక్క కోపం మీద విజయం వచ్చింది. ఆ విజయం ఏం చేస్తుందంటే తన తోబుట్టువులకు లాభం వచ్చింది. తన తోబుట్టువులు క్షేమంగా ఉన్నారు. నష్టపోయింది వారి వల్లే. కానీ నష్టపోయినా కూడా, తాను నష్టపోయినా కూడా తన నష్టం తన తోబుట్టువులు కలగాలనుకోలేదండి. వారు ఆశీర్వాదంగా ఉండాలనుకున్నాడు. యేసేపే గాని, యేసుక్రీస్తు ప్రభువారు గాని మనకు నేర్పించేది ఇదే. ఒక యవనస్తుడు ఉన్నాడు. ప్రతి సందర్భంలోనూ కోపం. అతని యొక్క కోపం వలన సంబంధాలనేవి కూడా చాలా డ్యామేజ్ అయిపోయినాయి. మనుషులు ఒకళ్ళనొకళ్ళు నమ్మలేని పరిస్థితొచ్చాయి. పగతో వారి మధ్య ఏలుబడి చేస్తుంది. కానీ ఒకరోజు అనుకున్నాడు, ఛీ! కోపంతో మాట్లాడాను అందరిని దూరం చేసుకున్నాను. ఇప్పుడు నేను ఒంటరిగా మిగిలిపోయాను. అందరూ ఉన్నప్పుడేమో సంబంధాలను కోపంతో దూరం చేసుకున్నాడు. ఒంటరిగా అయినప్పుడు ఏ సంబంధం రావట్లా. అప్పుడు అనుకున్నాడు, తన జీవితంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను మారాలి. మారాలి అనుకున్నప్పుడు అతను ఏం చేశాడంటే, మాట్లాడే ముందు అతను ఏం చేశాడంటే మౌనం. మాట్లాడాలనుకున్నప్పుడు మౌనం దాల్చాడు. స్పందించాలనుకున్నప్పుడు ప్రార్థన చేశాడు. ఎవరో మమ్మల్ని రెచ్చగొట్టారు, స్పందించాలి. కానీ అప్పుడు ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. అట్లా అతని జీవితంలో దేవుడు ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చాడు. ఆ మార్పును జనులైన వారు గమనించారు. ఏ సంబంధాలైతే అతను నష్టపోయిన వాడుగా ఉన్నాడో, మరలా దేవుడు ఆ సంబంధాలన్నీ కూడా తిరిగి నెలకొల్పిన వాడుగా ఉన్నాడు. కోల్పోయిన గౌరవం వచ్చింది, కోల్పోయిన జాబ్ వచ్చింది, కోల్పోయిన గౌరవం వచ్చింది, కోల్పోయిన నెమ్మదికరమైన జీవితము ఆ సహోదరుడు అనుకుంటున్న వాడుగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నీ నుంచి మనుషులు దూరం అయిపోతున్నారా? మనుషులు నువ్వు అంటరాని వాడిగా ఉన్నావా? కారణం ఏంటో తెలుసా? మనుషులు కాదు, నీలో ఉన్న కోపమే. దేవుడు చెప్తున్న మాట, మాట్లాడాలి అనుకున్నప్పుడు అతను మౌనంగా ఉన్నాడు. స్పందించాలి అనుకున్నప్పుడు అతను ప్రార్థన చేశాడు. మరి నీ జీవితం ఎలా ఉంది? మాట్లాడాలనుకున్నప్పుడు దుమ్ము దులిపేస్తామే. మరి స్పందించాలనుకున్నప్పుడు ఆలోచన లేకుండా మాట్లాడేయడమే. కానీ దేవుడు అన్నాడు, స్పందించాలనుకున్నప్పుడు ఏం చేయమన్నాడు తెలుసా? ప్రార్థన చేయమంటున్నాడు. దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఈ అనుభవంలో నడిపించును గాక. ఇంకొంచెం లోతుగా మనం వెళదాము. ఇక్కడ సాత్వికము దేవుని యొక్క మహిమను చూపెడుతుంది. ఆ సాత్వికమైన మనసు శరీరమునకు జీవము. ఏమిటండి? సాత్వికమైన మనసు శరీరమునకు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనంలో చూసుకున్నట్లయితే 5:5 సాత్వికులు ధన్యులు, వారి భూలోకమును స్వతంత్రించుకుందురు. ప్రపంచం ఏమంటుంది? మెత్తకుంటే కుదరదయ్యా. ఏడు సప్సప్కంటా గట్టిగా మాట్లాడు. వెళ్ళండి మాట్లాడు. నోరున్నోడిదే రాజ్యం. రాజ్యం ఎవరిదంటారండి? దేవుడు ఏమన్నాడు? సాత్వికులు ధన్యులు. నీ రాజ్యం నీ ఇంట్లో చెల్లిద్దాము, కానీ నువ్వు సాత్వికంగా ఉంటే భూలోకమే నీ చేతి కింద వస్తాట. హల్లెలూయా. దానికి ఏం కావాలన్నాడు? నోరు కావాలన్నాడా? లోకం ఏమంటుంది? నోరున్నాడుదే. కానీ దేవుడు ఏమన్నాడు? సాత్వికం ఉన్నవాడిదే భూలోకం అంతా ఏమవుతాడంటండి? స్వతంత్రించుకునేవాడు. మృదువుగా నడువు. దేవుడిని ఏం చేస్తాడంటే గొప్పవాడుగా చేస్తాడు. మోషే నా ఇల్లంతటిలో మిక్కిలి సాత్వికుడు. మృదుత్వం అంటే ఏదో భయపడిపోవడం కాదు, బలహీనంగా ఉండడం కాదు, చేతవానేవాడుగా కాదు. నిజమైన బలవంతుడు తన కోపాన్ని అణుచుకుంటాడు. వాడే నిజమైన బలవంతుడు. హల్లెలూయా. స్పందించాల్సిన చోట ప్రార్థన చేస్తాడే వాడే నిజమైన బలవంతుడు. హల్లెలూయా. మాట్లాడాల్సిన చోట మౌనంగా ఉంటాడే వాడే నిజమైన పరాక్రమశాలి. హల్లెలూయా. బలవంతుడు అంటే మాటలు మాట్లాడేవాడు బలవంతుడు కాదు. కోపం వస్తుంది, అణుచుకుంటాడు. చూసారా? స్పందించాలి, ప్రార్థన చేస్తాడు తెలుసా? మాట్లాడాలి, మౌనంగా ఉంటాడు తెలుసా? ఈరోజు దేవుడు కోరుకునేది అతన్నే. దేవుడు ఏమన్నాడంటే నిజమైన బలవంతుడు. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఇక్కడ ఆత్మఫలాలు ఉంటాయి. ఆత్మఫలాల్లో ఏముండే కనబడుతున్నాయండి? ఇక్కడ సాత్వికము కనబడుతుంది. ఒక ఫలం ఏమిటంటండి? సాత్వికము, ఆశా నిగ్రహము, ప్రేమ. ఈరోజు మన జీవితంలో కావాల్సినదే. మోషే ప్రజలను తోడుకొని వెళుతుంటే ప్రజలైన వారు నిందించారు. మాకు అక్కడ సమాధులు లేవా అన్నారు. ఆ ఆలుగడ్డలే, ఆ ఉల్లిపాయ గడ్డలే బాగున్నాయి అన్నారు.
ఇట్లాంటి వాళ్ళని నేను ఎందుకు నడిపించాను? మోషే కోపం రాలేదు. సాత్వికంతోనే దేవుని దగ్గరికి వెళ్ళి అడిగిన వాడుగా ఉన్నాడు. ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చింది. అప్పుడు సాత్వికంతోనే దేవుని దగ్గరికి వెళ్ళి అడిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు మోషేకి అనుకూలంగా ఎర్ర సముద్రంలో మార్గాలను ఏర్పాటు చేశాడు. హల్లెలూయా! ఈరోజు ప్రేమతో మాట్లాడే కొడుక్కే తల్లి మార్గం చూపెడుతుంది. కోపంతో మాట్లాడే తల్లి కొడుక్కి ఏం చేస్తుందంటే ద్వారం మూస్తుంది. కొంచెం లైన్‌లో పెట్టాలి. కొంచెం వీడిని ఏం పెట్టాలండి? లైన్‌లో పెట్టాలి అని తల్లి ఏం చేస్తుందంటే మార్గాలు మూస్తుంది. ప్రేమతో మాట్లాడే కొడుకు ఏం చేస్తుందంటే మార్గాలు తెరుస్తుంది. మోషే నా ఇల్లంతటిలో సాత్వికుడు. నూతన సంవత్సరంలో దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నీవు ఈ సాక్ష్యాన్ని పొందగలుగుతావా? న్యాయాధిపతులు రాసిన గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనంలో అందుకతడు మీరు చేసిందెక్కడ? ఆ! చదువు. ఆ! 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 ఇప్పుడు చూడండి. ఎఫ్రాయిం వారు గిద్యోనుతో కోపంగా మాట్లాడుతున్నారు. అప్పుడు అది ఏం చేశాడు? గిద్యోను అధికారంతో మాట్లాడొచ్చు. గర్వంగా మాట్లాడొచ్చు. కానీ గిద్యోను ఏం చేస్తున్నాడో తెలుసా? సాత్వికంగా మాట్లాడొచ్చు. మృదువైన మాట కోపమును చల్లార్చును. అక్కడేం జరిగింది? ఆయన మాట్లాడిన మాట అక్కడ గొడవ ఆగిపోయింది. ఏమైపోయింది? దేవుని పని ముందుకు వెళ్ళింది. గొడవ ఆగిపోయి దేవుని పని ముందుకెళ్ళింది. ఈరోజు నువ్వు ఒక గిద్యోనులాగా సంఘంలో ఉండాలి. సంఘంలో ఇక్కడ ఎఫ్రాయిముల మధ్య ఘర్షణ వస్తుంది. అప్పుడు నువ్వేం చేయాలి? ఒక గిద్యోనులాగా మృదువుగా మాట్లాడాలి. మృదువుగా మాట్లాడేవంటే దాని ఫలితం ఎట్లా ఉండాలి తెలుసా? దేవుని పని ఆగిపోవాలా? ముందుకెళ్ళాలా? గడికి చెప్పాలి. ఈరోజు సంఘంలో అనేక మంది గిద్యోనులు దేవుడు లేవనెత్తును గాక. వారి ద్వారా సంఘం పని, దేవుని పని ముందుకే వెళ్ళును గాక. హల్లెలూయా! ఈరోజు కోపం వచ్చింది. కానీ అతను ఏం చేశాడంటే సాత్వికంతో స్పందించాడు. అక్కడ ఏం చేశాడంటే గొడవ జరక్కోకుండా ఆపేశాడు. గొడవ ఆగిపోయేలా చేశాడు. ఒక యవనస్తుడు ఎంప్లాయ్ కోపం వల్ల జాబ్ పోయింది. మరలా ఎక్కడ తప్పు జరిగిందా అని మూలాల్లోకి వెళ్ళాడు. మూలాల్లోకి వెళ్ళినప్పుడు ఈ తప్పిదానికి కారణము నాకేదో అంతస్తు వచ్చిందని గర్వపడి ఏది పడితే అది మాట్లాడా. ఈ మాట బట్టి మనుషులు గాయాలనేది పొందారు, హృదయాలు గాయాలు చెందినాయి అని అతడు తన జీవితాన్ని మార్చుకున్న వాడుగా ఉన్నాడు. ఆ పరివర్తన జనులైన వారు గమనించారు. ఆ సంస్థలో జాబ్ పోయిన ఇంకో సంస్థలో ఇంకొక మంచి ఉద్యోగంలో దేవుడు అతను స్థిరపరిచిన వాడుగా ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? అతనిలో వచ్చిన మార్పు. కోపాన్ని జయించాడు. పట్టణాన్ని పట్టుకున్న వాడి కంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్టమైన గురించి మాట్లాడుతున్నాడండి. జయించే వారి గురించి మాట్లాడట్లేదు, కానీ శ్రేష్టమైన వాటి గురించి ప్రపంచం ఏముంటుందంటే నోరేసుకుని మాట్లాడంటుంది. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? సాత్వికులు ధన్యులు, వారి భూలోకాన్ని. మన ప్రసంగ అంశం ఏంటి చెప్పండి? కోపంతో మనం ఏం చేయకూడదంటండి? కోపంతో సమాధానం చెప్తే అది బంధాలైనా, సంఘాలైనా, కుటుంబాలైనా అవి ఏమైపోతాయంటే నాశనం. దేవుడు నీ కోపం ఉందా అంటలా. కోపం వచ్చినప్పుడు నువ్వు ఎట్లా స్పందిస్తున్నావు? కోపం వచ్చినప్పుడు నువ్వు ఎట్లా స్పందిస్తున్నావు? అది గొడవ ఆగేలాగా ఉందా? దేవుని పని జరిగేలాగా ఉందా? నీ సాక్ష్యాన్ని కాపాడుకునేలాగా ఉందా? దేవుడు ఏమన్నాడు తెలుసా? తన కోపం వచ్చింది, కానీ కోపాన్ని దేవుని చేతిలో పెట్టాడు. ఏం చేశాడు? కోపం వచ్చింది, ప్రార్థన చేసిన వాడు ఆ ప్రార్థన చేసిందంటే శత్రువులకు ఆశీర్వాదం ఇచ్చింది. ఈరోజు ఇటువంటి అనుభవము ఈ నూతన సంవత్సరంలో మనందరికీ దేవుడు నేర్పించును గాక. దేవుడు కొద్ది మాటలు మన ఇంట్లో దీవించును గాక.